హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ కానీ నచ్చితే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటుంటే, నా పేరు ఝాన్సీ. నేను మా సిస్టర్ కలిసి ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. సో సమ్ అదర్ రీజన్స్ తనైతే తను వీడియోస్ చేయట్లేదు, నేను ఒకదాన్ని కంటిన్యూ చేస్తున్నాను. సో మనం ఇప్పుడైతే 1400 అండ్ ఫ్యామిలీ అనమాట. 1400+ ఉన్నాం మనము. సో నా 1 year కష్టానికి 1400 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మ్యాటర్ నవ్ డేస్. ఎందుకంటే ఇంట్రెస్ట్ నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ని. సో అందుకే అందరికీ చాలా థ్యాంక్ యూ. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1500 స్ట్రాంగ్ ఫ్యామిలీ అయిపోతాం అనమాట. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే జ్యువెలరీ వ్లాగ్ అనమాట. సో నా దగ్గర కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ ఉంది, అది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు కదా అని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ ఉంది కదా. సో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా ఈ జ్యువెలరీ హెల్ప్ అవ్వచ్చు, నా టేస్ట్ నచ్చచ్చు అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవన్నీ నా జ్యువెలరీ అనమాట. ఇవన్నీ ఇమిటేషన్ జ్యువెలరీ. నేను ఇలా బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను. అన్ని బాక్సెస్ని క్యారీ చేయడం అనేది నాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. అందుకే నేను ఇంకా బాక్సెస్ అన్నీ ఒక దగ్గర పడేసి ఇట్లా బ్యాగ్లో మనకు మంచిగా కవర్స్ వస్తాయి కాబట్టి వాటిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాగ్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. అరౌండ్ 250 to 300 పడింది, కానీ క్వాలిటీ బాగుంది. సో మనం ఫస్ట్ థర్నికైతే స్టార్ట్ చేద్దాము. నేను ఈ థర్నికా వచ్చేసి ఫ్రమ్ థర్నికా వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇదైతే కంటే మోడల్ అనమాట. నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అరౌండ్ 1000 రూపీస్. అంటే లాస్ట్ ఇయర్ కంటే మోడల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇంకా సో ఐ థాట్ ఆఫ్ మనం కూడా ఒకటి తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇదైతే సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. వేసుకున్నప్పుడైతే అందరూ అడుగుతారు నన్ను. కెన్ సీ హియర్ క్లియర్లీ. దీనికి మంచిగా ఇలా ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్ అనమాట. ఈ కంటే మోడల్ అయితే నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఈ కంటే మోడల్ అయితే నేను థర్నికా నుంచి తీసుకున్నాను. మంచిగా ఇలాగ మనకు కెంపులు పచ్చలు లైక్ చిన్న చిన్న బీట్స్ లాగా వచ్చి చాలా బాగుంటుంది ఇది. సో ఇది వచ్చి షాప్ థర్నికా నుంచి తీసుకున్నాను. సో వీళ్ళు మంచిగా ఇలా కాటన్ బాక్స్లో ఇచ్చారు, నాకు అది నచ్చింది, అందుకే అలా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను రీసెంట్గా తీసుకున్నాను జివా ఫ్యాషన్ నుంచి, జివారా ఫ్యాషన్స్. ఇది జివారా ZIVARA జివారా ఫ్యాషన్. సో ఇలా ఫ్లవర్ పంపించారు. అండ్ దెన్ సో నేను 2 జ్యువెలరీస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. రీసెంట్గా తీసుకున్నా, ఇది ఇంకా అసలు స్టైల్ చేయలేదు, కాకపోతే నాకు ఈ క్వాలిటీ నచ్చింది. సో జ్యువెలరీ వ్లాగ్లో చూపిద్దాంలే అని చెప్పి నేను ఇంకా దాన్ని నేను ఇంకా పోస్ట్ చేయలేదు. సో ఇలా 2 ప్యాకెట్స్ వచ్చాయి. జివారా ఫ్యాషన్స్ మనకు ఇన్స్టాగ్రామ్లో యాడ్ వస్తూ ఉంటుంది కదా, జివారా ఫ్యాషన్స్ అదనమాట. ఇదైతే ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా వచ్చేసింది, చూడ్డానికి సేమ్ డైమండ్ ఫినిష్ లాగా ఉంటుంది. చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే చూడ్డానికి. అండ్ దెన్ జ్యువెలరీ నెక్ పీస్ ఇలా ఎంత మంచిగా ఉందో అసలు. ఆ గ్రీన్స్ సీజర్స్ వచ్చి నాకు చాలా నచ్చింది. సేమ్ లైక్ డైమండ్ ఫినిష్ లాగే ఉందన్నమాట. పెట్టుకుంటే కూడా మంచిగా అనిపిస్తాం మనం. సో ఏదైనా నైట్ పార్టీస్కి స్టైల్ చేసామంటే చాలా బాగుంటాం అనమాట. సో ఇదొకటి, ఇది నేను జివారా నుంచి తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్గా ఈ కెంపులు పచ్చలు వచ్చిన నెక్లెస్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేసుకోవడం నేనైతే ఇన్స్టాలో చాలా చూశాను. సో ఈ థాట్ మనం కూడా తీసుకుందాం కదా అని చెప్పి తీసుకున్నాను. దానికైతే నేను డోరీ పెట్టించుకున్నా. నా దగ్గర ఆల్రెడీ సిల్వర్ చైన్ ఉంది, లింక్ చైన్. సో దాన్ని యాడ్ చేసుకుందామని చెప్పి. ఇది ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ దెన్ ఇది నెక్ పీస్. అసలు క్వాలిటీ చూడండి, ఎవరైనా గోల్డ్ అంటే ఈజీగా నమ్మేస్తారు, అంత మంచి క్వాలిటీ అనమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే జివారా ఫ్యాషన్స్లో ఒకసారి చూడండి, వాళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. అండ్ దెన్ ఇవన్నీ నేను అప్పుడప్పుడు తీసుకున్నాం అనమాట. పెళ్ళికని పర్టికులర్గా ఏం తీసుకోలేదు, ఓన్లీ ముహూర్తంకి మాత్రం తీసుకున్నా, రిసెప్షన్కి తీసుకున్నాను అంతే అనమాట. మిగతా అన్ని నేను బై ద ఇయర్స్ అలా తీసుకున్నాం అనమాట. సో ఇది మనకు గ్రీన్స్ పింక్ స్టోన్స్ వచ్చి బాగుంటుంది. ఇది కూడా పెట్టుకున్నామంటే మంచిగా కనిపిస్తాము. సో ఇది వన్ ఆఫ్ ద జ్యువెలరీ అనమాట. అండ్ దానికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. దానికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా.
కెమెరా ఫోకస్ చేస్తుంది. ఓకే, సో అదొక జ్యువెలరీ. అండ్ దెన్ నేను ఈ నెక్ పీస్ వచ్చేసి పెళ్లి టైంలో తీసుకున్నాను రిసెప్షన్ కోసం అని చెప్పి. నేను లెహెంగా వేసుకున్నాను అనమాట మా ఇంటి దగ్గర రిసెప్షన్కి. సో దానికి ఇలా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్. సో అలా వచ్చింది. అండ్ నెక్లెస్ వచ్చేసి చోకర్ తీసుకున్నాను నేను. అంటే లెహెంగా తీసుకుంటున్నాం కాబట్టి ఈ చోకర్ అయితే మంచిగా ఎలివేట్ అవుతుందని చెప్పి నేను చోకర్ తీసుకున్నా. ఇలా ఉంటుంది, హెవీ లుక్ అనిపిస్తుంది, ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు. సో నేను మల్టిపుల్ జ్యువెలరీ పెట్టుకోవడం నాకు ఎందుకో ఇష్టం లేదు లెహంగా మీదకి, మరీ క్లమ్జీ అయిపోతుంది కదా. అందుకే నేను ఇలా చిన్నగా ఒక చోకర్ తీసుకున్నాను. ఇది నాకు 1500 ఏమో పడింది, బట్ క్వాలిటీ మాత్రం బాగుంది, వర్తని చెప్తాను నేను. బికాస్ ఇట్స్ బీన్ 1.5 year. ఒక్కసారే పెట్టుకున్నాను, మళ్ళీ పెట్టుకునే ఆపర్చునిటీ రాలేదు. సో అది మ్యాటర్. అవన్నీ నేను మళ్ళీ సర్దుకోవాలన్నమాట. సో ఫస్ట్ అంతా నేను లైక్ గోల్డ్ ఫినిష్లో ఉన్న జ్యువెలరీ చూపిస్తాను. ఫస్ట్ బీడ్స్ చూపిస్తాను అండ్ దెన్ గోల్డ్ ఫినిష్. ఆ తర్వాత మనం సిజెట్స్కి వెళ్ళిపోదాము, ఓకేనా? సో ఫస్ట్ నా దగ్గర ఉన్న కొన్ని యూనిక్ జ్యువెలరీస్ చూపిస్తాను. సో ఇదనమాట, ఇది మెహందీ ఫినిష్ అంటారు కదా, విక్టోరియన్లో మెహందీ ఫినిష్ అనమాట. విక్టోరియన్ ఫినిష్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది కదా. సో ఈ బుట్టలు, ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను చెప్తాను ఏ పేజ్లో ఏది తీసుకున్నాను అని చెప్పి. దీనికి ఇలా చిన్నగా చోకర్ వస్తుంది అనమాట, ఇలా పెట్టుకోవచ్చు మనం నెక్కి, బాగా కనిపిస్తాం మనం అసలు. ఇది మొత్తం కూడా మెహందీ పాలిష్. నల్లగా అయిపోయింది అనుకుంటారు, కానీ నల్లగా అవ్వలేదు. ఇది మెహందీ పాలిష్ అనమాట. ఇలానే ఉంటుంది జ్యువెలరీ. నేను కూడా ఫస్ట్లో ఇదేంటి ఇంత బ్లాక్గా ఉంది అనుకున్నా, బట్ ఆ జ్యువెలరీనే అంతే అనమాట. ఆ తర్వాత ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను, అసలు ఎందుకు తీసుకున్నా కూడా తెలీదు. క్వాలిటీ అయితే బాగుంది, జస్ట్ నాకు 150 పడ్డది అంతే. ఇంకా బాగుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. దీనికైతే మనకు ఇలాగా చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి, పచ్చలు కెంపులు వచ్చి ఇలా. కెన్ సీ హియర్. అంటే పెట్టుకుంటే బాగానే ఉందని చెప్పి ఇంకా మంచిగా ఉందని ఉంచేసుకున్నాను. అండ్ దెన్ బీడ్స్. సో ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను, అరౌండ్ 170 రూపీస్ పడ్డది. లుక్ అట్ హియర్. అసలు బీడ్స్ క్వాలిటీ కానీ ఆ స్టోన్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇంకా బాగుంది కదా అని చెప్పి మీషోలో తీసుకున్న జ్యువెలరీ ఇది. అండ్ దీనికైతే ఇలా చిన్నగా ఇయర్ రింగ్స్ వచ్చిందనమాట. ఐ థింక్ ఫోకస్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇది ఈ జ్యువెలరీ. అండ్ దెన్ మళ్ళీ పచ్చలు కెంపులు వచ్చి అడ్డికా టైప్ అంటారు కదా, మన పాత కాలం వాళ్ళు వేసుకుంటారు, లైక్ 90s వాళ్ళకి అయితే గుర్తు ఉంటుంది, మనం చూసే ఉండుంటాం ఇలాంటి జ్యువెలరీ. సో ఇది అడ్డికా టైప్ అనమాట, ఇలా పెట్టుకోవచ్చు నెక్కి, చాలా బాగుంటుంది అసలు. ఇదైతే సేమ్ నాకైతే గోల్డ్ ఫినిష్ లాగే వచ్చింది కలర్ కూడా. వేసుకున్నప్పుడు కూడా అందరూ ఏంటి తొలాలని అడిగారు అనమాట. సో ఇలా కెంపులు పచ్చలు వచ్చేసి ఇలా చైన్ మోడల్. ఇవన్నీ కూడా నేను ఇన్స్టాలో తీసుకున్నాను, ఎవరికైనా కావాలి అంటే కెన్ ఆస్క్ మీ. ఇలా ఇయర్ రింగ్స్, ఇలా ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సేమ్ పచ్చలు కెంపులు వచ్చి ఇయర్ రింగ్స్. యూ కెన్ సీ ఇయర్. ఇలా పచ్చలు కెంపులు వచ్చి ఇయర్ రింగ్స్. ఇది కూడా బాగుంటుంది. నేను ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వీడియో ఒకటి ఉంటుంది మా దాంట్లో, మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో. సో అక్కడ వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ చిన్ని చోకర్. ఈ చోకర్ నాకు చాలా నచ్చింది, నేను నా ఎంగేజ్మెంట్ టైంలో తీసుకున్నా. ఇది మంచిగా ఉంది కదా, అంటే అన్నీ ఆల్మోస్ట్ గోల్డ్ ఫినిష్ వచ్చాయని చెప్పి తీసుకున్నాను. చూడడానికి మనకు గోల్డ్ లాగే అనిపిస్తుంది అనమాట. నాకు మరీ ఇమిటేషన్ లాగా అనిపించేవి ఇష్టం ఉండదు, కొంచెం ఫినిష్ అనేది గోల్డ్ లాగా ఉంటే మనకు చూడడానికి బాగుంటాయి కదా. సో దీనికి ఇదే ఇయర్ రింగ్స్ అయితే వేసుకోవచ్చు, సెట్ అవుతాయి అనమాట. సో నేను ఇంకా 2-in-1గా ఉంటుంది కదా అని చెప్పి ఆ సెట్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా తీసుకున్నాను. సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది. అండ్ ఇంకొక జ్యువెలరీ ఇదన్నమాట.
ఇది కూడా నా దగ్గర అన్ని పింక్ గ్రీనే ఉంటాయి, అవైతే అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి కదా అని చెప్పి నేను అలా తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంటుంది, లైక్ లాంగ్ లాగా ఒకటి పెట్టుకున్నా కూడా ఫుల్గా ఉంటుంది అనమాట. నా దగ్గర పెద్ద కలెక్షన్ ఏం లేదు, బట్ ఉన్నవి కొంచెం యూనిక్ కలెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ ఈ బొట్టు మాల అనమాట. ఇది నేను వరలక్ష్మి వ్రతం టైంలో తీసుకున్నాను ఇయర్. ఇలా బాగుంటుంది ఇది కూడా పెట్టుకుంటే. సో ఇది అలా తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి ఇలా చిన్నగా ఇయర్ రింగ్స్ వచ్చాయి. వీటిని మనం వేరే డ్రెస్ మీద కూడా పెయిరప్ చేయొచ్చు. సో అది కూడా బాగుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం సీజెడ్ స్టోన్స్ చూద్దాము. సో సీజెడ్లో నా దగ్గర పెద్దగా కలెక్షన్ ఏం లేదు, ఉన్నవి ఒక 3 ఐటమ్స్ ఉంటాయి అంతే. సో ఇది కూడా నేను నా పెళ్ళి టైంలో తీసుకున్నాను, బట్ మా తమ్ముడు పెళ్ళికి పెట్టుకున్నాను. దీనికి ఇలా ఇయర్ రింగ్స్, చిన్న ఇయర్ రింగ్స్, అంటే బాగానే కనిపిస్తుందండి పెద్దగానే. నాకు పెద్ద ఇయర్ రింగ్స్ ఇష్టము, నాది చెవులు పెద్దవి సో కనిపించదు. అండ్ ఇది 2 లేయర్ వచ్చింది. ఇది కూడా నేను నా రిసెప్షన్ టైంలో తీసుకున్నాను, బట్ పెట్టుకోలేదు ఎప్పుడు. ఒకరోజు స్టైల్ చేయాలి దీన్ని. మా తమ్ముడు పెళ్ళికి ఒక లెహంగా వేసుకున్నా, అందులో పెట్టుకున్నా అంతే. ఇది ఇలా ఉంటుంది అనమాట. దీనికైతే మనకు ఇలా మంచిగా ఇయర్ రింగ్స్ వచ్చింది. అండ్ దీనికైతే నాకు మాంగ్ టిక్క కూడా వచ్చింది అనమాట. ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయ్యే అకేషన్లు ఏమి రాలేదనమాట. ఇలా పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది. నాకు రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం, బట్ అకేషన్స్ లేవు రెడీ అవ్వడానికి. బట్ స్టిల్ ఇది వచ్చేసి ఇంకొకటి, ఇది చిన్నది. మనం చిన్న అకేషన్స్ ఏమన్నా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ దెన్ దీనికి ఇయర్ రింగ్స్ ఇలా. సో ఇదే అనమాట నా దగ్గర ఉన్న జ్యువెలరీ. మీకు ఐ హోప్ నచ్చదని అనుకుంటున్నాను. వెరీ స్మాల్ కలెక్షన్ నా దగ్గర ఉన్నది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఒకసారి మొత్తం జ్యువెలరీ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా మంచిగా కనిపిస్తుంది.
సో అదనమాట జ్యువెలరీ వ్లాగ్. నా దగ్గర చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది, బట్ అన్నీ కొంచెం యూనిక్ జ్యువెలరీ లాగా ఉంటుందన్నమాట. నేను యూనిక్గా ఉన్నవి పిక్ చేసుకుంటాను. కొంచెం యూనిక్గా ఉంటే మనం 10 మందిలో వేసుకొని వెళ్ళినప్పుడు మంచిగా కనిపిస్తాం కదా. సో అదనమాట మన స్ట్రాటజీ. ఇది వాళ్ళ జ్యువెలరీ వ్లాగ్. ఇంకా నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఒక వీడియో చేయొచ్చు. అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను జ్యువెలరీ ఎక్కువ అంటే నెక్ సెట్స్ తీసుకోను, కానీ ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకుంటాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో. నేను ఖచ్చితంగా బుట్టలు అవన్నీ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చేస్తాను. అండ్ నా దగ్గర ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఉంది, సో అది కూడా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. మీకు మా వీడియోస్గా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటే దాన్ని హిట్ చేయండి. సో నేను అలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో బాయ్ బాయ్, అంటిల్ ఆర్ నెక్స్ట్ వ్లాగ్, స్టే ట్యూన్డ్.